మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టేకి దుర్గభవాని అండి. న్యాంటూరు గ్రామం నుంచి వచ్చామండి. మా గ్రామంలో ఎవరికీ పెన్షన్ సరిగ్గా రావట్లేదండి. సర్టిఫికెట్లు వచ్చి కూడా 4, 5 సంవత్సరాలు అయిందండి. ఎవరికి కూడా చెందింత లేదండి. బోర్డు కాడికి వెళ్ళినా, పంచాయతీకి వెళ్ళినా ఇంకా సదరం ఓపెన్ అవ్వలేదు, వచ్చినప్పుడు చూపుతాం లేమ్మా అంటున్నారండి. వాళ్ళు వచ్చేమో నన్ను అడుగుతున్నారండి. మరి నన్ను ఇన్ఛార్జిగా వేసారండి అక్కడ వికలాంగులకి నెంబర్ కింద. అందుకని వాళ్ళందరి సమస్యలు చెప్దామని వచ్చానండి. కలెక్టర్ ఆఫీస్కి అద్దె పెట్టుకున్నామండి మేము అందరం కలిపి. చేస్తామమ్మా, వచ్చి చేస్తామమ్మా అంటున్నారు కానండి ఒక్కొక్కరికి 4, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయినాయి కానండి. మంచానికి పరిమితం అయిన వాళ్ళు కూడా ఉన్నారు కానండి ఎవరికి ఏంది సొందిత్తలేదండి మా గ్రామంలో. పంచాయతీ వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా చూస్తున్నారండి మమ్మల్ని. వికలాంగుల కంటే గుర్తింపు లేదండి. వికలాంగులకి అన్న గుర్తింపు వచ్చేలా చేస్తే మీరు బాగుంటదండి. నాకైతే ఇల్లు స్థలం లేదండి. నా తల్లిదండ్రులు నెట్టుకుని ఉంటున్నానండి. 2 తోడబుట్టిన వాళ్ళండి. వాళ్ళేమో బయటికి పొమ్మంటున్నారండి. గవర్నమెంట్ అన్న ప్రైవేట్ నుంచి అన్న చేస్తే బాగుంటదండి. మాది మండపేట మండలం అండి. మండపేట గ్రామం నుంచి వచ్చామండి మేము. మాది సూర్యకిరణ వికలాంగుల సంఘం అండి. 3 మండలాలకి నేను వికలాంగుల ప్రెసిడెంట్ అండి. సూర్యకిరణ సంఘానికి వీళ్ళకి వికలాంగులకి ఏ సమస్య వచ్చినా నా దగ్గరకు వస్తారండి. ఆ సమస్య సాల్వ్ చేస్తాను. అయితే ఇప్పుడు చాలా మందికి పింఛనీలు రావట్లేదండి. నేలటూరు నుంచి, కపిలేశ్వరం నుంచి ఇలా చాలా ఊళ్ళ నుంచి వస్తున్నారండి. పింఛనీలు రావట్లేదని, సర్టిఫికెట్లు ఉండి కూడా పింఛనీలు రావట్లేదని చెప్పి బాధపడుతున్నారండి వికలాంగులు. ఈ దివ్యాంగులకి ఎక్కడికి వెళ్ళినా గానీ న్యాయం జరగట్లేదు. ఏ అధికారులు కూడా స్పందించట్లేదు. మేము చాలా సార్లు ఇలాగా తిరగడం అయింది. కాకినాడ కలెక్టర్ ఆఫీస్ కి, ఈ అమలాపురం కలెక్టర్ ఆఫీస్ కి కూడా 2వ సారి రావడం. మేము ప్రతి చోట కూడా ఆచీలు పెట్టిందే కానీ పెట్టంది లేదు. రామచంద్రపురం కూడా వెళ్తాం జరిగిందండి. అయితే మాకు చేస్తామని చెప్తున్నారు తప్ప ఏమీ అవట్లేదు. మేము చాలా వాటి మీద మేము బాధపడుతున్నామండి. దేనికి కూడా మాకు వికలాంగులకి న్యాయం జరగట్లేదు. మాకు ఈ వీల్ చైర్లు కావాల్సిన, చెవిటి మిషన్లు కావాల్సిన, ట్రైసైకిల్ కావాల్సిన, ఏ కావాల్సిన కాకినాడ వెళ్ళవలసి వస్తుంది. మాకు మున్సిపాలిటీలో ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నామండి ప్రభుత్వం తరపుని. ఇంకోండి 4 సంవత్సరాలు అయిందండి. ఈయనకి 2 సంవత్సరాలు యాక్సిడెంట్ అయ్యి కిడ్నీ కూడా దెబ్బతిన్నది, చెయ్యిపోయింది. ఈయనకి పెన్షన్ రావట్లేదు. సర్టిఫికెట్ ఉంది, చదరం ఉంది. ఈమె అమ్మాయికి 4 సంవత్సరాలు అయిందండి మంచాన్ని పడి. ఈవిడికి పింఛనీ లేదు. భర్త పోయాడు. ఈమె కూతురికి 4 సంవత్సరాలు అయిందని 4 సంవత్సరాలు పెట్టి కూడా పింఛనీ లేదు. మేము కాకినాడ హాస్పిటల్ కంటే అక్కడికంటే అక్కడ తీసుకెళ్తున్నాను. అమలాపురం అంటే అమలాపురం తీసుకెళ్ళాం, అక్కడికంటే అక్కడ తీసుకెళ్తున్నాం అండి. అక్కడికి వెళ్ళినా కానీ డాక్టర్లు కానీ అధికారులు కానీ ఎవరు స్పందించలేదు. చెప్తామని చేస్తామని చెప్పేసి అంటున్నారండి. మాకు ప్రభుత్వం ద్వారాగా మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాము. మాకు వికలాంగులకి అంటే చాలా నిష్కంగా చిన్న చూపు చూస్తున్నారు. వికలాంగులు అంటేని మాకు ఆ చిన్న చూపు లేకుండా మా దివ్యాంగులకి న్యాయం జరగాలని ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ముందుగా మమ్మల్ని స్పందించి మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నామండి.